వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ, వివేక హత్యపై వివరణ. అమరావతి నివాస్ న్యూస్. హోంమంత్రి అనితను వైఎస్ వివేక కుమార్తె సునీత కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు ఆమె వివరించారు. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. హోంమంత్రి వంగలపూడి అనితతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటుగా సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసులు నీరుగాల్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టాం. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అనిత తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టామని స్పష్టం చేశారు. డీసీపీ ఆఫీస్ కదండి, డీసీపీ ఆఫీస్